నమో వెంకటేశాయ. బైరెడ్డిపల్లిలో 700 సంవత్సరాలకు పూర్వము చోళరాజుల పరిపాలనలో నిర్మించబడినటువంటి దేవాలయము శ్రీ శేషాద్రి స్వామి వారి దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి శిలా శాసనాలను పరిశీలిస్తే ఈ దేవాలయంలో రాత్రంతా నిద్రించి ఆ పరమేశ్వరుడి ధ్యానంలో గడిపిన వారికి బిడ్డలు లేని వారికి బిడ్డలు, చదువు లేని వారికి చదువు, వివాహము రకరకాలుగా వాళ్ళకి లభిస్తాయని శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో అయోధ్య శ్రీరామచంద్రమూర్తి వారి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ బాల పౌర్ణమి వేడుకలు నిర్వహించాలని ప్రతి నెల కొన్ని సంవత్సరాల వరకు కూడా నిర్వహించాలని ధర్మకర్తలు బైరెడ్డి వంశస్థులు నిర్ణయించారు. ప్రస్తుతము ఈ దేవాలయానికి ధర్మకర్తగా బైరెడ్డి జనార్దన గౌడు గారి ముద్దుల ద్వితీయ కుమారుడు బైరెడ్డి ధనంజయ గౌడు గారు అలియాస్ డాన్. ఆయన ఒక సంకల్ప దీక్షతో ఈ దేవాలయ అభివృద్ధికి పూనుకున్నారు. అంచెలంచెలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒకరితో ప్రారంభమైనటువంటి ఈ దేవాలయం ప్రస్తుతము 100 మందితో ప్రారంభమయ్యి ప్రతి పౌర్ణమి కూడా 100 మంది అన్నదానం చేస్తూ హరికథలు, భజనలు, బుర్రకథలు, కోలాటలు, చెక్కల భజనలు, కోలాటలు, పండరి భజనలు, కులుకు భజనలు లాంటి రకరకాల కళారూపాలతో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఆయన కళాకారులను ఆదుకోవడమే కాకుండా అన్నం పెట్టి వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళ నాన్నగారి పేరుని, వాళ్ళ వంశం పేరుని కూడా ఇక్కడ చిరస్థాయిగా నిలిచేలా చేస్తూ ఉన్నారు. బైరెడ్డి వంశస్థుల నిర్వహణలో ఆలయము అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనడానికి దేవాలయ అభివృద్ధి నిదర్శనము, ఉదాహరణ. నా పేరు బైరెడ్డి జనార్దన్ ధనంజయ గౌడు అలియాస్ డాన్. ఈ శేషాద్రి స్వామి పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఎన్నడూ జరగని ఈ పౌర్ణమి వేడుకలు ఈ మొదటి నెల ప్రారంభించి జరిగింది. ఈ పౌర్ణమి ఇలా ప్రతి నెల జరగాలని పెద్దలు, గ్రామస్తులు, పక్క గ్రామస్తులు అందరూ సేకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.